హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇప్పుడు మనం సార్ని కన్క్లూజన్లో పడేద్దాం, ఎందుకంటే మనకి డబ్బులు కావాలి కాబట్టి సార్ని స్ట్రెస్ చేద్దాం. సార్ ఇప్పుడు మా వాళ్ళకి డెఫినెట్గా డబ్బులు కావాలి, కానీ ఇలా కాదు. వాళ్ళు మీతో వచ్చి పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారు, అంటే కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. సో July 8th నుంచి మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను విన్నాను. సో 10 days ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను సార్. అసలు ఏంటి ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి మా ఆడియన్స్ కోసం? ష్యూర్ మా. అహం బ్రహ్మాస్మి 10 రోజుల కుండలిని ఐశ్వర్య శక్తి సాధన అని చెప్పి ఒక 10 days ఫినామినల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయడం జరిగింది. భగవంతుని యొక్క ఆశీర్వాదంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఈ ప్రోగ్రామ్ అని చెప్పుకోవాలి. ఇట్స్ సాధన. July 8th నుండి కంటిన్యూస్ గా 10 days, విచ్ మీన్స్ July 8th టు July 17th వరకు. ఇది జూమ్ కాల్ లో ఉంటుంది. మార్నింగ్ 6 to మార్నింగ్ 7:30 AM వరకు ఉంటుంది. సో చాలా మంది బాడీలో 7 చక్రాస్ ఉన్నాయి అనుకుంటారు, కానీ వాస్తవానికి మహాశివుడు చెప్పిన సీక్రెట్ 112 చక్రాస్ ఉన్నాయి. మెయిన్ చక్రాస్ 7 త్రూ అవుట్ అవర్ స్పైనల్ కార్డ్, త్రూ అవుట్ అవర్ బ్యాక్ బోన్ ఉంటాయి. బట్ బాడీలో ఓవరాల్ గా 112 చక్రాస్ ఉన్నాయి. సో మనం అనుకున్న పనులు అవ్వాలి అనుకుంటే కనుక, ఏదైనా సులభంగా సునాయాసంగా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే కనుక, ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే చక్రాస్ క్లెన్జింగ్ జరగాలి, చక్రాస్ శుద్ధి జరగాలి. సో శరీరంలో ఉన్న చక్రాస్ శుద్ధి జరగడం కొరకు ఏమేమి చేయాలి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ అక్కడ రివ్యూ చేయబోతాం. అండ్ అలానే మేజర్ చక్రాస్ యాక్టివేట్ చేయడం కొరకు ఏమేమి సాధన చేయాలి మాట్లాడబోతా ఉన్నాం. A to Z హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, ఈ విశ్వ జ్ఞానానికి సంబంధించి అనంత బ్రహ్మాండంలో నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం కొరకు డీకోడ్ చేయబోతా ఉన్నాం భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో. హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు ఎలా వెళ్ళాలి, డబ్బుని ఎలా ఆకర్షించాలి, యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి, స్పిరిచువల్ అవేకనింగ్ ఎలా, డివైన్ అవేకనింగ్ ఎలా, రాబోతున్న 2-3 రోజుల్లో మీ జీవితంలో ఏమి జరగబోతుంది, మంచా చెడ అన్నది కొన్ని డ్రీమ్స్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. దాన్నే మనం ఇంట్యూషన్ అంటాం. ఫర్దర్ దెర్ ఈజ్ ఎ సాధన, అది అక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం. అండ్ మనీకి రిలేటెడ్ మెడిటేషన్ చేయబోతా ఉన్నాం. అండ్ ఎటువంటి జాతకరీత్యా ఎటువంటి దోషాలున్నా, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, రాశి నక్షత్ర బట్టి వాళ్ళ లైఫ్ డిసైడ్ అవుతుంది. హారోస్కోప్ 100% కీ రోల్ ప్లే చేస్తారు. సో ఎవరి గృహంలో వాళ్ళు సులభంగా సునాయాసంగా చేసుకునే కొన్ని పవర్ఫుల్ రిజల్ట్ ఓరియంటెడ్ స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి, పరిహారాలు అని చెప్తాం. అవి అక్కడ డీకోడ్ చేయబోతా ఉన్నాం. పెద్దగా ఖర్చు ఏమీ లేదు. ఎవరి గృహంలో వాళ్ళు ఆ పరిహారాలు చేసుకుంటే హెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు, వెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు, జాబ్ని అట్రాక్ట్ చేయొచ్చు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని అట్రాక్ట్ చేయొచ్చు, అప్పుల నుండి బయటకు రావచ్చు. సో ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ని కూడా కవర్ చేస్తున్నాం. అండ్ భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో భగవంతుడితో మమేకమయ్యే మేము కొన్ని పర్సనల్గా అఫర్మేషన్స్, డిక్లరేషన్స్, ప్రేయర్స్ లిఖించడం జరిగింది. అవి కూడా అక్కడ షేర్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ మంత్రశాస్త్రం ఎట్లా ఆవిర్భవించింది, అసలు మంత్రసిద్ధి ఎలా పొందాలి, యంత్రసిద్ధి ఎలా పొందాలి, తంత్రసిద్ధి ఎలా పొందాలి, వీటికి సంబంధించి కూడా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నాం. సో అటు క్వాంటమ్ ఫిజిక్స్, ఇటు మనీని అట్రాక్ట్ చేయడానికి మిలీనియర్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, మిలీనియర్ థాట్ ప్రాసెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటికీ మించి యూనివర్స్తో ఎలా మమేకం అవ్వాలి, విశ్వంతో ఎలా కరెక్ట్ అవ్వాలి, ఇవన్నీ బాడీలోకి ఎనర్జీస్ని ఆవహించుకుంటూ యాక్షన్, పని ఎలా చేయాలి, ఎఫర్ట్లెస్ రిజల్ట్ పొందడానికి వాట్ వీ హ్యావ్ టు డూ, ఇలా హీలింగ్ జరుగుతుంది, బ్లెస్సింగ్స్ రాబోతా ఉన్నాయి. సో A to Z ప్రాబ్లమ్స్కి A to Z సొల్యూషన్ భగవంతుడి యొక్క ఆశీర్వాదం ద్వారా 10 రోజులు ప్రాక్టికల్గా డిస్కస్ చేయబోతా ఉన్నా. నొక్కి ఒక్క నుంచి చెప్తా ఉన్నా, ఈ 10 రోజుల వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మాట్లాడారు. హైయెస్ట్ డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ వచ్చి 10 days బ్లెస్ చేయబోతా ఉంది అందరికి. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఉందో, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని ఆకర్షించాలనుకుంటున్నారో, చెడు కర్మ యొక్క కార్మిక్ అకౌంట్ని తగ్గిస్తూ పుణ్య కార్మిక్ అకౌంట్ని పెంచుకోవాలనుకుంటే, మీరు ఏ కెరియర్ అయినా చూస్ చేసుకోండి, మీ కెరియర్లో హైట్స్కి రీచ్ అవ్వాలి అనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీ కొరకే. అండ్ ఈ ప్రోగ్రామ్ కొరకు ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వచ్చింది అంటే దేర్ ఈజ్ నో కోఇన్సిడెన్స్ ఎట్ ఆల్. మీరు చేసిన పుణ్యానికి, మీరు చేసిన ప్రేయర్స్కి, మీరు మీ పేరెంట్స్ ద్వారా భగవంతుడి ద్వారా పొందిన ఆశీర్వాదానికి సంకేతమే ఈ వీడియో మీ ముందుకు రావడం అని చెప్పడం నాకు ఎటువంటి అనుమానమే లేదు. ఇట్స్ అప్ టు యువర్స్ అండ్ ఐమ్ వెల్కమింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఆకలిగా ఉన్నారా? కలిసి జర్నీ చేయబోతా ఉన్నాం. అండ్ గెట్ రెడీ. అండ్ ఎవరైతే ప్రోగ్రామ్ కొరకు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. సో గైస్ చూస్తున్నారు కదా, ఈ ప్రోగ్రామ్
మీకోసమే, మన కోసమే ఎవరైతే మనీ కావాలి అని చెప్పేసి మల్టిపుల్ వేస్ లో దానికోసం కనెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో, మేబీ ఈ 10 days చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయని నేను చెప్తున్నాను. సో వంశీ గారు చెప్పిన విధంగా చేయండి అండ్ మీకు మీ లైఫ్ లో డెఫినెట్ గా పాజిటివ్ ఎనర్జీ అనేది డెఫినెట్ గా వస్తుందని చెప్పేసి నేను హార్ట్ఫుల్ గా నమ్ముతున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ ప్రోగ్రామ్ మీద మీకు ఇంకొన్ని డీటెయిల్స్ కావాలి అని అంటే మాత్రం డెఫినెట్ గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. అండ్ మీరు వంశీ గారితో మాట్లాడాలి, వంశీ గారిని కలవాలి అన్నా సరే నేను దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డీటెయిల్స్ తీసుకోవాలంటే 24/7 వంశీ గారు మీకోసం అవైలబుల్ గా ఉంటారు. కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. ఆల్ ది బెస్ట్. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి వ్యక్తి కూడా సక్సెస్ అవ్వాలనుకుంటాడు, డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు, కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు, అప్పుల నుండి బయటపడదామని చూస్తూ ఉన్నాడు, లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటా ఉన్నారు. కానీ ఎంతమంది మనీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? మరి ఈ మనీ మేనిఫెస్టేషన్ వెనకాల ఉన్న రహస్యం ఏంటి? యూనివర్స్ బ్లెస్సింగ్స్ ద్వారా మనీని ఆకర్షించాలంటే నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాల గురించి ఈరోజు క్లుప్తంగా డిస్కస్ చేయడానికి ప్రయత్నించబోతా ఉన్నాం అమ్మవారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు. సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. విన్నారు కదా సార్ ఏం చెప్తున్నారు? ఎవ్వరికి మాత్రం ఉండదు చెప్పండి కరోడ్పతి అవ్వాలని, బిలియనియర్ అవ్వాలని చెప్పేసి అందరిలో భిన్నంగా ఉండాలి, దేనికి కూడా నాకు లోటు ఉండకూడదు అని చెప్పేసి కదా. కానీ ఆ మనీని మనం రాంగ్ వేలో ఇన్వైట్ చేస్తున్నామా? బట్ ప్రాపర్ వే ఏంటి? మనీ మనతోనే ఉండాలి అని అంటే మనం ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, వాటి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని చెప్పేసి ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మీకు తెలుసు వంశీ గారు ఏది చెప్పినా కానీ భిన్నంగా చెప్తారు, చాలా ఇంట్రెస్టింగ్గా సైన్స్ అండ్ భక్తికి రిలేటెడ్గా చెప్తారు. మనం దాన్ని నమ్మాలి, దీన్ని నమ్మాలి అని కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం చేస్తే జీవితంలో సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో నేను వంశీ గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు ఖచ్చితంగా చూడాలి. సో సార్ని వెల్కమ్ చేసి అసలు ఆ మనీని ఎలా వెల్కమ్ చేయాలో కూడా అడిగి తెలుసుకుందాం. ఓకే వంశీ గారు, ఎలా ఉన్నారు సార్? గ్రేట్, థ్యాంక్ యూ. సో టాపిక్ ఇది యూనివర్సల్ టాపిక్. మీకు ఇంపార్టెంటే మనీ, నాకు ఇంపార్టెంటే మనీ, చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్. బట్ మనీ అన్నది చెప్పాలంటే నా దగ్గర కూడా నిలవట్లేదు. 24/7 కష్టపడుతున్నా, 365 days కష్టపడుతున్నా, అది నా దగ్గర ఉండట్లేదు. నేను ఎక్కడన్నా మిస్టేక్ చేస్తున్నానా, దాన్ని వెల్కమ్ చేయడంలో కానీ దాన్ని నాతో ఉంచుకోవడంలో కానీ నేను రాంగ్ వేలో వెళ్తున్నానా అన్నది నాకు డౌట్ ఉంది. బట్ దాన్ని నాతో ఎలా ఉంచుకోవాలి లైఫ్ లాంగ్ సేఫ్ అండ్ సెక్యూర్గా? ష్యూర్. మనీ మేనిఫెస్టేషన్ దీని వెనకాతలో ఉన్న రహస్యం ప్రతిరోజు సులభంగా సునాయాసంగా చేసుకునే ఫ్యూ స్టెప్స్ ఉన్నాయి. ఓకే, వీటికి సంబంధించి టుడే విల్ ట్రై టు డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం హ్రీం హ్రూం నమః శివాయ. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, పితృదేవతలకి, జగద్గురువులకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి, లక్ష్మీ బ్రహ్మాస్మి, సమృద్ధి బ్రహ్మాస్మి. ఆత్మనమస్కార్, నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. కమింగ్ టు ద టాపిక్, మనీ మేనిఫెస్టేషన్ వెనకాతల ఒక పవర్ఫుల్ రహస్యం ఉంది. డబ్బు మీ దగ్గర ఎందుకు నిలవట్లేదు? కష్టపడతా ఉన్నాం, పని చేస్తూ ఉన్నాం, స్కిల్స్ యాడ్ ఆన్ చేసుకుంటా ఉన్నాం, ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సేవింగ్స్ చేస్తూ ఉన్నాం, బట్ మనీ ఎందుకు మన దగ్గర నిలవట్లేదు అన్నదానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో సులభంగా సునాయాసంగా మన గృహంలో చేసుకునే చిన్న చిన్న యాక్షన్స్, చిన్న చిన్న యాక్టివిటీస్ మీతో షేర్ చేసుకుంటాను. పాయింట్ నెంబర్ 1, మార్నింగ్ మనీ సంకల్పం. ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు మీరు మార్నింగ్ లేచిన వెంటనే నేను మీకు ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ షేర్ చేసుకుంటా ఉన్నా. 1-on-1 మెంటర్షిప్లో చాలామంది డిసైపుల్స్తో ఈ యొక్క స్టేట్మెంట్ షేర్ చేసుకోవడం జరిగింది. ఎవ్రీడే మార్నింగ్ లేచిన వెంటనే మీ యొక్క హార్ట్ చక్ర ఇక్కడ ఉంటుంది, హార్ట్ పోర్టల్ ఉంటుంది. ఇక్కడ మీరు హ్యాండ్స్ పెడుతూ ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ రివీల్ చేస్తున్నామో ఈ స్టేట్మెంట్ మీరు 11 times చెప్పాలి. ఈ 11 times మీరు యూనివర్స్లోకి మెసేజ్ రిలీజ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే, ఒకటి మీ యొక్క సుప్త చేతనాత్మక మనసు, విచ్ మీన్స్ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్, మీ యొక్క చిన్న మెదడు అద్భుతంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, మార్నింగే ఒక పాజిటివ్ సెల్ఫ్ టాక్, ఒక పాజిటివ్ వాయిస్తో ఫస్ట్ మీరు ఏదైతే మాట్లాడతారో ఎదుటి వ్యక్తి చోట్లో పడే కంటే ముందు ఫస్ట్ అది మీ చోట్లోనే పడుతుంది. సో స్టార్టింగ్ మీ మైండ్కి ఒక పాజిటివ్ మెసేజ్ ఇస్తారు.
అండ్ అట్లానే యూనివర్స్కి మీరు రైట్ మెసేజ్ ఇస్తే కనుక భగవద్గీతలో రాసి ఉన్నది, లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది, యద్భావం తద్భవతి. మీ కొరకు మీరు ఏమనుకుంటారో మీరు అలానే తయారవుతారని భగవద్గీతలో అద్భుతంగా లిఖించబడి ఉన్నది. సో మార్నింగే ఈ స్టేట్మెంట్ ఎవ్రీ సింగిల్ డే 11 times రిలీజ్ చేస్తే, మార్క్ మై వర్డ్స్, స్పాన్ ఆఫ్ 6 daysలో డబ్బుకు సంబంధించి అద్భుతమైన రిజల్ట్స్ని చూస్తారు. మరి ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే కనుక, నేను డబ్బుని ప్రేమతో, ధర్మంతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా జీవితంలో వెల్త్ ఆపర్చునిటీస్, డివైన్ సపోర్ట్ ప్రవహిస్తున్నాయి. దిస్ ఈజ్ నాట్ ఏ సింగిల్ స్టేట్మెంట్. మీరు క్లుప్తంగా అబ్జర్వ్ చేస్తే గనక, నేను డబ్బుని ప్రేమతో, ఇక్కడ అసూయతో కాదు, ప్రేమ, లవ్ అనేది హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న ఒక పాజిటివ్ ఎమోషన్. లవ్ అనేది హయ్యెస్ట్ ఎమోషన్స్, హయ్యెస్ట్ వైబ్రేషన్స్ ఉన్న పాజిటివ్ ఎమోషన్. సో విత్ లవ్ మనం దేన్నైనా ఆకర్షించవచ్చు, దేన్నైనా సాధించవచ్చు, దేన్నైనా అట్రాక్ట్ చేయొచ్చు, దేన్నైనా అచీవ్ చేయొచ్చు. కాబట్టి నేను డబ్బుని ప్రేమతో మరియు ధర్మంతో, సో ధర్మబద్ధంగా మనం సంపాదించాలి. యూనో ఇర్రెగ్యులర్ ఆర్ నెగిటివ్ వేస్లో మనం సంపాదిస్తే అలానే బయటకు వెళ్ళిపోతూ ఉంది. సో ఇక్కడ మనం ధర్మంతో సంపాదించడం ఇంపార్టెంట్, దైవం యొక్క ఆశీర్వాదంతో డబ్బు సంపాదించడం ఇంపార్టెంట్. అదే మనం యూనివర్స్లోకి మెసేజ్ ఇస్తూనే ఉన్నాం. నేను డబ్బుని ప్రేమతో, ధర్మంతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. గ్రాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే స్మైల్ చేస్తూ మాట్లాడితే చాలు. స్మైల్ ఈజ్ ద పాస్పోర్ట్. ఒక పర్సన్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే, యూనివర్సల్ హార్ట్లోకి వెళ్ళాలి అంటే గ్రాటిట్యూడ్ ఈజ్ ద పాస్పోర్ట్. సో కృతజ్ఞతతో, కృతజ్ఞత అంటే ఏంటి? వీ షుడ్ బి గ్రేట్ఫుల్ అన్నట్టు. అంటే కలిగి ఉన్న ఉద్యోగానికి, వ్యాపారానికి, వ్యవసాయానికి, కలిగి ఉన్న డబ్బుకి, కలిగి ఉన్న హౌస్కి, కలిగి ఉన్న ఫ్యామిలీకి, కలిగి ఉన్న రిలేషన్షిప్కి మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము అని చెప్పి యూనివర్స్కి ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాం. సో అందుకని ప్రతిరోజు మార్నింగ్ లేవగాన మీ యొక్క హార్ట్ చక్ర దగ్గర రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టి, నేను డబ్బుని ప్రేమతో, ధర్మంతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా జీవితంలో వెల్త్ ఆపర్చునిటీస్, డివైన్ సపోర్ట్ ప్రవహిస్తున్నాయి. విచ్ మీన్స్ ప్రెజెంట్ కంటిన్యూ స్టేట్మెంట్లో మనం చెప్తున్నాము. నా జీవితంలో వెల్త్ అంటే ఇక్కడ సమృద్ధి, అంటే హెల్దీగా ఉండడం కూడా వెల్త్నే. యూనో ఒక ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, వ్యవసాయాన్ని, మనీని, ఇన్కమ్ని ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉండడం కూడా వెల్త్నే. గుడ్ రిలేషన్షిప్స్ కూడా వెల్త్నే, రైట్? రోటీ కపడా మకాన్కి ఏ లోటు లేకుండా ఆరామ్సే లైఫ్ ముందుకు లీడ్ అవుతుంది అంటే అది కూడా వెల్త్నే. సో మనం ప్రవహిస్తున్నాయి, విచ్ మీన్స్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది అని యూనివర్స్లోకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి అది నిజం చేయడానికి పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు లిటరల్లీ పరితపిస్తాయి. సో ఆ విధంగానే యూనివర్స్లోకి మనం పాజిటివ్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. నా జీవితంలో వెల్త్ అండ్ అలానే ఆపర్చునిటీస్, ఇంకా ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఆపర్చునిటీస్ అండ్ డివైన్ సపోర్ట్. మనం ఎంత కష్టపడినా భగవంతుడి ఆశీర్వాదం లేనిది, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టుదంటారు. సో 110% డివైన్ సపోర్ట్ కావాలి. సో నా జీవితంలో వెల్త్, డివైన్ సపోర్ట్ అండ్ ఆపర్చునిటీస్ ప్రవహిస్తున్నాయని ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ మీరు చెప్పాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్, మార్నింగ్ మనీ సంకల్పం. అండ్ స్టెప్ నెంబర్ 2, వెల్త్ రెస్పెక్ట్. సెకండ్ ప్రాక్టీస్ ఏంటి అంటే వెల్త్ రెస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ వ్యాలెట్ ఉంది. మీరు చాలామంది మీ యొక్క వ్యాలెట్స్, ఉమెన్ అయితే కనుక హ్యాండ్ బ్యాగ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మీ పర్సెస్ అబ్జర్వ్ చేయండి. మెన్ అయితే చిరిగిపోయిన నోట్స్ అందులోనే ఉంటాయి. నోట్స్ గట్టిగా మడత పెట్టిస్తారు. అన్యూజ్డ్ ఆర్ ఎల్స్ యూజ్డ్ బిల్స్ కూడా పెట్టిస్తారు. వ్యాలెట్లో మనం ఏం పెడతాం? అఫ్ కోర్స్ కరెన్సీ పెడతాం. కరెన్సీని సనాతన ధర్మం వాళ్ళు ఎలా చూస్తారు? సాక్షాత్తు లక్ష్మీదేవిగా చూస్తారు. మరి అలాంటి లక్ష్మీదేవిని ఎలా పెడితే అలా పెట్టిస్తామా? సో మీ వ్యాలెట్లో అన్నెసెసరీ బిల్స్, ఓల్డ్ పేపర్స్, చిరిగిపోయిన నోట్స్ ఏమైనా ఉంటే సరే ఆరామ్సే అది క్లీన్ చేసుకొని, అదే వ్యాలెట్లో లక్ష్మీ కుబేర కాయిన్స్ అని మనకు బయట దొరుకుతూ ఉంటాయి. మనం కూడా అది టీం ద్వారా కొరియర్ చేస్తూ ఉన్నాం. అట్లాంటివి మనం వ్యాలెట్లో ప్లేస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక ఎల్లో పేపర్ మీద రెడ్ పెన్తో ధన బ్రహ్మాస్మి అని రాసి ఆ పేపర్ వ్యాలెట్లో పెట్టుకోవాలి. ధన బ్రహ్మాస్మి అంటే నేనే ధనము, నేనే లక్ష్మి, నేనే డబ్బుని అని దాని అర్థం అన్నట్టు. ఇది మనం సెకండ్ ప్రాక్టీస్. ఇక్కడ వ్యాలెట్ రెస్పెక్ట్ అంటే డబ్బుని మనం గౌరవించాలి. డబ్బుని ఆకర్షించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుని ప్రేమించాలి, డబ్బుని గౌరవించాలి. డబ్బుని తెలిసి కానీ తెలియక కానీ తక్కువగా చూడకూడదు, చులకనగా మాట్లాడకూడదు, డబ్బు పట్ల నెగిటివ్గా మాట్లాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటూ ఉంటాం, డబ్బు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా అన్నది. అఫ్ కోర్స్ పేపర్, ఆ కరెన్సీ నోట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫ్రమ్ ప్లాంట్ ఆర్ ట్రీ, చెట్లకే కాస్తూ ఉన్నాయి. సో మనీని మనం రెస్పెక్ట్ చేయాలి. అండ్ చిన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే
మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే మీరు చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్స్ కొనుక్కోవడానికో బిస్కెట్స్ కొనుక్కోవడానికో 10 రూపీస్ 50 రూపీస్ 100 రూపీస్ ఇస్తూ ఉంటుండే. పేరెంట్స్ ఏమనేవాళ్ళు, వద్దు వద్దు తీసుకోవద్దు అంటున్నారు. సో డబ్బుకు మనం ఏం చెప్తా ఉన్నాం, నో చెప్తా ఉన్నాం. అలాంటివి చేయకూడదు. మనీకి ఎప్పుడూ కూడా ఇఫ్ ఇన్ కేస్ అది ధర్మబద్ధంగా వస్తే గనక మనీకి ఎప్పుడూ మనం నో చెప్పకూడదు. అలానే డబ్బుని మనం ఇక్కడ గౌరవించాలి, ప్రేమించాలి, ఆటోమేటిక్గా మనీ మనకి ఫ్లో అవుతుంది. అండ్ ద థర్డ్ ప్రాక్టీస్ మనీ గ్రాటిట్యూడ్. అంటే ప్రతిరోజు మనం డబ్బు ఖర్చు పెడతా ఉంటాం. లైక్ ఒక టీ తాగినా, పెట్రోల్ కొట్టించినా, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మనీ మన నుంచి వెళ్ళిపోతుంది అని బాధపడే కన్నా ఇన్స్టెడ్ ఆఫ్ ఒక స్టేట్మెంట్ ఉంది, ఆ స్టేట్మెంట్ మనం యూనివర్స్లోకి రిలీజ్ చేయాలి. ఏంటా స్టేట్మెంట్ అంటే, థ్యాంక్ యూ మనీ, యు ఆర్ గోయింగ్ అండ్ మల్టిప్లయింగ్ బ్యాక్ టు మీ 100 times. మనీకి మనం ఏం చెప్తా ఉన్నాం, థ్యాంక్ యూ. ఏదో ఒక విధంగా మనకి భగవంతుడు బ్లెస్ చేశాడు, యూనివర్స్ బ్లెస్ చేసింది, ఈరోజు మన దగ్గరికి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుల ద్వారా మనకి రోటీ, కపడా, మకాన్, రోజు వారి ఖర్చు పెడతా ఉన్నాం. అకౌంట్ నుంచి డబ్బులు వెళ్తున్న ప్రతిసారి హ్యాపీ ఫీలింగ్ ఉంటుందా, సాడ్ ఫీలింగ్ ఉంటుందా? అఫ్ కోర్స్ సాడ్ ఫీలింగ్గా ఉంటుంది, అకౌంట్ నుంచి బయటికి డబ్బులు వెళ్ళిపోతున్నాయని. సో మనీ బయటకు వెళ్ళేటప్పుడు సాడ్ అనే ఎనర్జీని మనం యాడ్ ఆన్ చేస్తే ఉన్నది కూడా ఊడ్చుకెళ్ళిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చెప్పాలి, యు ఆర్ గోయింగ్ అండ్ మల్టిప్లయింగ్ బ్యాక్ టు మీ 100 times. నువ్వు వెళ్తున్నావు, మళ్ళీ తిరిగి 100 రేట్లు తిరిగి నా దగ్గరికి వస్తున్నావు. ముందే మనం గ్రాటిట్యూడ్ చెప్పేస్తున్నాం. ఇదంతా కూడా ఏంటి అంటే ప్రూవ్ అండ్ కాన్సెప్ట్. ఇదేమి సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, సబ్ కాన్షియస్ మైండ్ని అద్భుతంగా ట్రైన్ చేయడానికి. ఈ 3 ప్రాక్టీసెస్ కూడా నేను 1-on-1 మెంటర్షిప్లో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్కి మన ఏపీ తెలంగాణలో 1-on-1 గైడ్ చేయడం జరిగింది. అండ్ దెన్ మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటే అద్భుతమైన రిజల్ట్ స్పాన్ ఆఫ్ 9 daysలో వచ్చింది. అంటే ఇది చేస్తే చాలా, ఉద్యోగానికి, వ్యాపారానికి, వ్యవసాయానికి వెళ్ళక్కర్లేదు, ఆరామ్సే ఇంట్లో కూర్చుంటే డబ్బులు వచ్చేస్తాయంటే అలా అని వైబ్రెంట్ శ్రీవంశీ గారు ఎప్పుడూ చెప్పలేదు. ఇది చేసుకుంటూ హ్యూమన్ బీయింగ్స్ 21వ శతాబ్దంలో ఉన్నాం, కలియుగంలో ఉన్నాం, కర్మయోగులము. కర్మ అంటే యాక్షన్, పని. ఇవన్నీ చేస్తూ కష్టపడి పని చేస్తే 100% యూనివర్స్ బ్లెస్ చేస్తుంది. ఈ క్షణమే మీరు ఆ మనీని మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే కామెంట్స్లో నేను ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. చాలామంది సఫర్ అవుతున్నారు బయట, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నలుగురికి సహాయపడాలి. సో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టండి.